దావోస్ పర్యటనకు వెళ్ళినటువంటి మంత్రి నారా లోకేష్ గారు ఓం క్యాప్ అనే దాన్ని హైలైట్ చేస్తూ ఎన్ఆర్ఐల సమక్షంలో దీన్ని ప్రజెంట్ చేశారు. దానివల్ల రాష్ట్ర స్వరూపమే మారిపోబోతోంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ ఏంటా ఓం క్యాప్, అసలు ఈ ఓం క్యాప్ వల్ల ఉపయోగం ఏంటి అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, దావోస్ పర్యటనకి వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు ఓం క్యాప్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. ఎన్ఆర్ఐల సమక్షంలో దీన్ని ప్రజెంట్ చేశారు. ఈ ఓం క్యాప్ వల్ల రాష్ట్ర మౌలిక స్వరూపమే మారబోతోంది అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఏంటి ఆ ఓం క్యాప్, దీని ఉపయోగం ఏంటంటే ఏం చెప్తారు? కొన్ని పదాలు, దాని టెర్మినాలజీ, దాని యొక్క లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు దావోస్కి వెళ్ళి లోకేష్ గారు ఉపయోగిస్తున్నటువంటి వర్డ్స్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒకటి చెప్పారంటే ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సినటువంటి వర్డ్స్ని ఉపయోగిస్తారు ఆయన. ఎందుకనంటే ఒకప్పుడు ఐటీ అని అంటే కంప్యూటర్ కూడిపెడుతుంది అన్నారు, కానీ అదే ఐటీని ఆయన ప్రమోట్ చేశారు. ఆ రోజున ఐటీ అని చెప్తుంటే ఆయన్ని గేల్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయన చెప్పాల్సింది ప్రజలకు చెప్తూ వచ్చారు. అర్థం చేసుకునేటువంటి వాళ్ళు అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు చేసుకోలేదు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏంటి, ప్రతి ఇంట్లో కంప్యూటర్ ఉంది, అంతా కంప్యూటర్ కూడిపెడుతుంది కదా ఇవాళ. అప్పుడెప్పుడో 30 సంవత్సరాల క్రితం చంద్రబాబు గారు 95లో చెప్పిన మాట ఇప్పుడు మన కళ్ళెదురు కనిపిస్తుంది. అలాగే లోకేష్ గారు దావోస్ వెళ్ళినటువంటి 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్లు వీళ్ళందరికన్నా కూడా డెఫినెట్గా నాలెడ్జబుల్ పర్సన్ అయి ఉంటారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకనంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు ఆయన, ఎంబీఏ చేశాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ అని అంటే ప్లస్ వరల్డ్ బ్యాంక్లో ఆయన జాబ్ చేశారు. వరల్డ్ బ్యాంక్లో జాబ్ చేశారంటే ప్రపంచవ్యాప్తంగా ఏంటి సినారియో అనేది అవగాహన ఉంటుంది కదా ఖచ్చితంగా. అందుకే వెళ్ళినటువంటి అన్ని రాష్ట్రాల టీముల్లో ఉండేటువంటి మంత్రులు, సీఎంలు లేదా అధికారులతో పోల్చుకుంటే డెఫినెట్గా లోకేష్ గారు ఒక అడుగు ముందుకే ఉంటారు. ఆయన ఉపయోగించినటువంటి ఓం క్యాప్ అనేది ఏంటి, దాని అబ్జర్వేషన్ ఏంటి, దాని లక్ష్యం ఏంటి, అది నిజంగానే ఆంధ్రప్రదేశ్ స్వరూపాన్ని మార్చబోతుందా అని అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఓం క్యాప్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ స్వరూపాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని మార్చబోతుందని చెప్పచ్చు. ఏంటి ఓం క్యాప్ అంటే ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ. ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఇది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఇది ఎవరు పెడతారు అని అంటే ఇక్కడ కొంచెం పొలిటికల్గా మళ్ళీ ఏదన్నా చర్చనీయాంశం అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అనేది అది ఆయన చెప్పింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కలిసి దీన్ని పెట్టబోతుంది అని చెప్పినట్టు న్యూస్ వచ్చింది. బహుశా తర్వాత ఏమైనా కరెక్షన్ చేసుకుంటారేమో మనకి తెలీదు. తెలుగుదేశం పార్టీ అండ్ ప్రభుత్వం కలిసి ఓవర్సీస్, అదే కూటమి వల్ల తెలుగుదేశం పార్టీ అలాగే ప్రభుత్వం కలిసి ఓవర్సీస్ పవర్ కంపెనీ ఏర్పాటు చేస్తుంది అన్నారు. ఏంటి దీని లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉత్పత్తులని ఎగుమతి చేయటం, అవసరమైనటువంటి వాటిని దిగుమతులు చేసుకోవటం, వరల్డ్ వైడ్ ఎగుమతులు దిగుమతుల్ని పెంచడానికి దీన్ని మేము ఉపయోగిస్తున్నాము అని చెప్పారు. ఎక్కడ చెప్పారు? దావోస్ వెళ్ళినటువంటి లోకేష్ గారు అక్కడికి వచ్చినటువంటి ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి తెలుగు వాళ్ళు, ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఏర్పాటు చేసినటువంటి సదస్సులో ఈయన మాట్లాడారు. ఆ మీటింగ్లో మాట్లాడుతూ ఎన్ఆర్ఐల షేర్ అనేది మర్చిపోలేనిది 40,000 కోట్ల రూపాయలు ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అని చెప్పారు. ఎన్ఆర్ఐల పంపించినటువంటి ఫండ్స్ 40,000 కోట్ల రూపాయలు. 40,000 కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు, అది 40,000 కోట్ల రూపాయలు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి మీరు ఎన్ఆర్ఐలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కాదు, వాళ్ళు ఎన్ఆర్ఐలు అంటే వాళ్ళు ఇంపార్టెంట్. దానికి అబ్జర్వేషన్ కూడా చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే వెరీ
రెస్పెక్టబుల్ రెసిడెంట్స్ అని చెప్పారు. ఆయన చెప్పిన దానికి ఏం చెప్పారంటే మోస్ట్ రెస్పెక్టబుల్ ఇండియన్స్. ఎన్ఆర్ఐలు కాస్త ఎంఆర్ఐ అని చెప్పాడు ఆయన. మోస్ట్ రెస్పెక్టబుల్ ఇండియన్స్ ఎంఆర్ఐ. ఆయన మామూలుగా ఎన్ఆర్ఐలు అంటగా నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎన్ఆర్ఐ. ఈయన ఏమన్నారంటే ఎన్ఆర్ఐని ఎంఆర్ఐ అన్నారు. మోస్ట్ రెస్పెక్టబుల్ ఇండియన్స్ అన్నారు. ఎందుకనంటే 40,000 కోట్ల రూపాయలు షేరు మీ ద్వారా వచ్చింది కాబట్టి మీరు మోస్ట్ రెస్పెక్టబుల్ ఇండియన్స్, ఎన్ఆర్ఐస్ కాదు. మీరు ఆంధ్రప్రదేశ్లో భాగస్వాములు కండి. అక్కడ డెవలప్ అవుతున్నటువంటి రాష్ట్రం, అక్కడ వనరులు ఉన్నాయి, అక్కడ ఐటీ రంగం ఉంది, ఎలక్ట్రానిక్స్ రంగం ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఉంది, తయారీ రంగాన్ని మీరు డెవలప్ చేయొచ్చు, ఫార్మా రంగం ఉంది, మీరు పెట్టుబడులు పెట్టండి. అలాగే మీరు వచ్చి పెట్టుబడులు పెడితే మీకు తగిన విధంగా మ్యాన్ పవర్ని మేము అందిస్తాం. మీకు ఏ క్వాలిటీ కావాలనో ఆ క్వాలిటీ ఉన్నటువంటి మ్యాన్ పవర్ని మేము అందించగలము. దానికి సంబంధించి స్కిల్ ఆడిట్ చేశాము. స్కిల్ ఆడిట్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీకు మీ కంపెనీకి అవసరమైనటువంటి విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీకు అప్పచెప్తాం. ఇంకా మీకు ఏం కావాలి, మీకు ఏం కావాలన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు సమకూరుస్తారు. బ్లాంక్ చెక్ రాసిస్తారు, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఆయన ఆ మీటింగ్లో ప్రజెంట్ చేస్తూ హైలైట్ పాయింట్ ఏంటంటే ఇదే హోమ్ క్యాప్. జనరల్గా ఏ రాష్ట్రం కూడా ఇప్పటివరకు అది పెట్టలేం. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్లను చేసేది అది పెద్ద అది మామూలు విషయం కాదు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు అనుకో, సపోజ్ ఆంధ్రప్రదేశ్లో పండినటువంటి పంటలు ఎక్స్పోర్ట్ చేయాలి వేరే దేశాలకి, అక్కడి నుంచి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఒకవేళ అవసరమైతే ఇంపోర్ట్ చేసుకుంటారు. అది మీకు ఫారిన్ కరెన్సీ వచ్చి పడుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, తలసరి ఆదాయం పెరిగిపోతుంది. వీటన్నిటిని టోటల్గా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితితో పాటు మొత్తం ఆర్థిక స్వరూపాన్ని మార్చేస్తుంది అది. అందుకే ఆయన ఓడరేవులు ఉన్నాయని చెప్పారు. అక్కడ ఓడరేవులతో సీ కోస్ట్ దాదాపు 1200 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది, మీరు ఉపయోగించుకోండి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మేము పెంచుతున్నాము అని చెప్పారు. సో అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ను కూడా బహుశా నేను అనుకోవటం దాంట్లో భాగస్వామ్యం చేసి హోమ్ క్యాప్లో ఓవర్సీస్ పవర్ కంపెనీలో ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ని పెంచుతారేమో అనిపిస్తుంది నాకు. బహుశా ఆ కోణం నుంచి చెప్పుంటారు. బట్ అక్కడ ఉండేటువంటి వాళ్ళు లోకేష్ని ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి బిజినెస్ ఐడియాలజీ ఉన్నటువంటి మంత్రిగా చూస్తున్నారు, ఆయన్ని ఐకాన్గా చూస్తున్నారు. అందుకే ఎవరు ఏమనుకున్నా అతను కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి భరత్ మంత్రి చెప్పాడు. దానికి కారణం ఏంటంటే అదే, అక్కడికి వెళ్ళిన తర్వాత దావోస్లో అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు లోకేష్కి ఇస్తున్న ప్రయారిటీని చూసిన తర్వాత ఆయన తన ఒపీనియన్ని చెప్పకుండా ఉండలేక వేదిక మీద నుంచి చెప్పారు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన వారించారు, వేదిక కాదు కదా, సందర్భం కాదు కదా, ఇలా ఎలా మాట్లాడతాం అని చెప్పి తర్వాత ఏదో ప్రైవేట్గా మళ్ళీ సారీ చెప్పినట్టు తెలుస్తుంది. కానీ అక్కడ వచ్చినటువంటి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నటువంటి తీరును చూసి ఆయన చెప్పకుండా ఉండలేకపోయారు. ఓకే, ఎందుకు ఉండలేకపోయారంటే నేను చెప్పింది ఇప్పుడు ఇలాంటివన్నీ ఆయన ఇన్నోవేటివ్గా చెప్తున్నప్పుడు డెఫినెట్గా రెస్పెక్ట్ పెరుగుతుంది కదా ఆయన మీద. రెస్పెక్ట్ పెరుగుతున్న పాటు ఆయన మీద హోప్స్ కూడా పెరుగుతుంటాయి. హోప్స్ ఏంటంటే సీఎం కావాలని కోరిక, అదే వ్యక్తం చేశాడు భరత్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.